ప్రస్తుత తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి ఎంపీ కేసీని చిన్నిగన్న వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, కేసీఆర్ చేసిన కామెంట్స్ చంద్రబాబు నాయుడు మీద ఒక చాలా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా వివాదం అయితే అవుతుంది. ప్రధానంగా కృష్ణా గోదావరి జలాల అంశం సంబంధించి తెలంగాణకు రావాల్సిన అన్నిటి కూడా కుట్ర కోణంతోనే అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే వాటిని ఆపివేసే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు లేదా కేసీఆర్. ముందు కేసీఆర్ ఒక అజ్ఞాని. అతనికి ఎంతసేపు ప్రాంతీయవాదం, చుట్టూ అవకాశవాదంతో కూడుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వ్యాఖ్యలు చేయటం, నిరంతరం పైనున్న వ్యక్తి మీద వ్యాఖ్యలు చేసి తనేదో పెరుగుదామని చూస్తున్నాడేమో. ఈ జల వివాదంలో 2014-19 మధ్యలో ఉమాభారతి గారి దగ్గర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చుని ఒక ఎంఓయు సైన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏం జరిగిందో అతను చూసుకుంటే అతని యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటో అతనికి తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు వారిద్దరూ సంతకం చేసిన ఎంఓయు ప్రకారం మేము ఇక్కడ ఇవాళ రాష్ట్రానికి కావాల్సిన నీటి వ్యవహారాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో పథకాలు, నీటికి సంబంధించిన పథకాలు అక్కడ తెలంగాణలో ఆయన ప్రారంభించడం వల్ల ఇవాళ జలకాలు తెలంగాణకు వచ్చింది. 2 సంవత్సరాలు నిద్రపోయారు. కేసులు వస్తున్నాయి. కేసుల నుంచి తప్పించుకోవాలి, మళ్ళీ ఒక ప్రాంతీయవాదం పట్టుకురావాలి. ఈ ప్రాంతీయవాదం ఏదుందంటే ఆంధ్రప్రదేశ్ షైన్ అవుతుంటే ఆంధ్రప్రదేశ్ని చెడగొట్టాలి అనే ఒక దుష్ట సాంప్రదాయం కలిగిన వ్యక్తే కేసీఆర్. అటువంటి వ్యక్తి చేసే నిరంతరం ఇటువంటి కామెంట్లు ఇవాళ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోనే పట్టించుకోవట్లేదు. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజల అతన్ని ఏ రోజు అతన్ని అసలు ఒక ముఖ్యమంత్రి దృష్టిలో చూడలేదు, ఒక అవకాశవాది, రాజకీయ అవకాశవాది దృష్టిలోనే చూశారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులని మేము స్మరించుకోవడం కూడా అనవసరమైన విషయం. అక్కడ 10,000 కోట్ల రూపాయలు కూడా రాలేదు. అలాగే అక్కడ చేసిన ఎంఓయూలు అందరూ కూడా అక్కడ స్టార్ హోటల్స్ పనిచేసే వారి చేత చేయించారు సైన్లని. కేసీఆర్ ఇటువంటి ఘాటు వ్యాఖ్య అసలు ఎట్లా? అసలు ముందు నీ సుపుత్రుడు గత 5 రోజుల ముందు చేసిన వ్యాఖ్యలు ఏంటో చూసుకో. అతను మరి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే కదా అతను చేసిన వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు వెలిగిపోతున్నారు, కేంద్రం నుంచి అన్నీ తెచ్చుకుంటున్నారు, ఇక్కడ ఉన్న సౌటబద్దమ్మ ప్రభుత్వం తెచ్చుకోలేకపోతుందని నీ కుమారుడు, నీ దగ్గర నీ మేనల్లుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చూస్తే నువ్వు మాట్లాడేదానికి వాళ్ళు మాట్లాడేదానికి మరి ఎవరి మాటలు నిజమో మరి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. 2 విషయాలు. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన సమ్మిట్ చూసి ఆంధ్రప్రదేశ్ షైనింగ్ అవుతుందని మళ్ళీ విషం కక్కటానికి వచ్చిన ఈ శక్తులన్నీ జగన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరికీ ఒకటే కోరిక. ప్రజలు బాగుండటం ఇష్టం ఉండదు, ప్రజల సంక్షేమం రావడం ఇష్టం ఉండదు, ప్రజల్లో అభివృద్ధి రావడం ఇష్టం ఉండదు, యువత తమ కాళ్ళ మీద తనను నిలబడటం ఇష్టం ఉండదు. వీళ్ళకి తెలిసింది ఒకటే, కాళేశ్వరంలో ఎంత లంచాలు తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా లంచాలు తీసుకుందాం. ఇవాళ నువ్వు చేసిన డిజైను కాళేశ్వరం పరిస్థితి ఏంటో, సుంకేసుల పరిస్థితి ఏంటో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నీ మీద వేసిన కమిషను నువ్వే కోరుకున్నావు ఒక హైకోర్టు జడ్జితో పెట్టమని. వాళ్ళు వెంటనే హైకోర్టు జడ్జిని ఇచ్చింది కోర్టు అడగంగానే. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటో అందరికీ తెలుసు. నీ తప్పులు, నీ జీవితమే ఇటువంటి చీకటి రాజకీయ అవినీతి జీవితం. నువ్వు మా ముఖ్యమంత్రి గారినో లేదో లేకపోతే హైదరాబాదులో ఇంత బ్రహ్మాండంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చేశారని నీ కుమారుడు చేసిన వ్యాఖ్యలకి నువ్వు సమాధానం చెప్పు.